హలో అండి. సమ్మర్ అంటే మనకి మెయిన్‌గా గుర్తొచ్చేవి వడియాలు, పచ్చళ్ళు. సో, ఈరోజు నేను గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం గుమ్మడికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి ఇలా ఏదైనా పల్చటి క్లాత్ పైన స్ప్రెడ్ చేసుకొని కచ్చాపచ్చాగా ఇలా దంచుకొని మొత్తం అంతా ఒక దగ్గరికి మూటలా తీసుకుని అందులో ఉండే వాటర్ మొత్తం అంతా స్క్వీజ్ చేయాలి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా బయటికి పోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ అంతా తీసిన తర్వాత దీనిని ఓవర్ నైట్ మనం ఏదైనా బరువు పెట్టి పక్కన పెడితే ఎక్సెస్ వాటర్ కూడా బయటికి పోతుంది. నెక్స్ట్ డే మీడియం సైజ్ గుమ్మడికాయకి 1 కప్ వరకు మినపప్పు తీసుకుని నానబెట్టి దానిని మనం గ్రైండ్ చేసుకోవాలి. గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నియర్లీ ఒక 100 గ్రామ్స్ వరకు పండు మిరపకాయలు తీసుకుని అందులోకి మనం 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాటర్ అంతా స్క్వీజ్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలు మార్నింగ్కి వాటర్ అంతా పోయి ఈ విధంగా పొడి పొడిగా అవుతాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి అలానే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం గుమ్మడికాయలో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయక్కర్లేదు. ఈ టైంలో మనం చెక్ చేసుకుని తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకుని మనం వీటిని ఈ విధంగా చిన్న చిన్న వడియాలుగా చేసుకుని 3 to 4 days బాగా ఎండనిస్తే చక్కటి గుమ్మడి వడియాలు ఈజీగా రెడీ అయిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.